ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఇప్పుడు అద్భుతమైన అవకాశం లభించింది. నేటి నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న టీ20 సిరీస్తో మళ్లీ ఫామ్లోకి వచ్చి అద్దరగొట్టాలని ఈ 15 ఏళ్ల కుర్రాడు చూస్తున్నాడు. కేవలం అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడిగా ఇప్పటికే చరిత్ర సృష్టించిన వైభవ్ ఇప్పుడు జింబాబ్వే గడ్డపై మరిన్ని రికార్డులను తన పేరున లిఖించుకునేందుకు రెడీ అవుతున్నాడు. జింబాబ్వే పిచ్లో వైభవ్కు అచ్చొచ్చిన రికార్డు ఉంది. గతేడాది అండర్-19 క్రికెట్లోనూ ఆ తర్వాత ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లోనూ ఈ లెఫ్ట్ హ్యాండర్ అద్భుతంగా రాణించాడు. ఈ 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో గనక అతను ఒక సెంచరీ బాదితే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అతి చిన్న వయసులో సెంచరీ సాధించిన ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ప్రస్తుతం ఈ రికార్డు ఫ్రాన్స్ ఆటగాడు గుస్తావ్ మెకియాన్ పేరిట ఉంది. కేవలం 15 ఏళ్ల ప్రాయంలో ఉన్న వైభవ్ ఈ రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు. తొలి బంతి నుంచే భారీ షాట్లు ఆడడం వైభవ్ స్పెషాలిటీ. ఐపీఎల్ 2026 సీజన్లోనూ బుమ్రా, కమిన్స్, స్టార్క్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం తన దూకుడుతో బెంబేలెత్తించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో తిరుగులేని సిక్సర్లతో అదరగొట్టిన ఈ టీనేజ్ ప్లేయర్ అదే దూకుడును జింబాబ్వే బౌలర్స్ పై కూడా ప్రదర్శిస్తే టీ20 సిరీస్లో అత్యధిక సిక్సర్లు బాదిన టీనేజ్ బ్యాటర్గా అరుదైన రికార్డు సృష్టించవచ్చు. అలాగే టీ20 క్రికెట్లో భారత్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రికార్డును కూడా వైభవ్ బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఈ రికార్డు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ సంయుక్తంగా 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాదిన రికార్డుపై కొనసాగుతున్నారు. పవర్ ప్లేలో ఇన్నింగ్స్ ను సూపర్ ఫాస్ట్ గా ప్రారంభించే సత్తా ఉన్న వైభవ్ కు గతంలో లిస్ట్ ఏ క్రికెట్లో కేవలం 11 బంతుల్లోనే వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ఘనత ఉంది. జింబాబ్వే గడ్డపై మళ్లీ చెలరేగి ఆడితే ఈ సరికొత్త రికార్డులన్నీ వైభవ్ ఖాతాలో పడడం ఖాయం.